హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఇవాల్టి స్పెషల్ ఎవరికైనా హెల్త్ బాగోపోయినప్పుడు, అలాగే నోరు కొంచెం చేదుగా ఉండి ఏమీ తినాలనిపించినప్పుడు ప్రిఫర్ చేసే కారం పొడి. కారం పొడికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ఏమాత్రం జ్వరం వచ్చినా, కొంచెం కఫంగా ఉన్నా, ఏ డిసీజ్ వచ్చినా కూడా మ్యాక్సిమం మనం ఫుడ్లో రిఫర్ చేయవలసిన ఫుడ్ ఈ కారం పొడి. దీంట్లో ఉన్న ధనియాలు కఫాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, అలాగే ఉప్పు ఇవన్నీ కూడా మన బాడీ సమతౌల్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. నోరు బాగోపోయినప్పుడు లాలాజలం అనేది జిగటగా అయిపోతుంది. ఒక్కసారి ఈ నల్లకారాన్ని చూడగానే లాలాజలం అంతా యాక్టివ్ అయ్యి బాడీని సెటరేట్ చేయడానికి రెడీ అయిపోతుంది. మనం తినేటప్పుడే లాలాజలానికి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్, యాక్టివ్నెస్ వచ్చేసి అవి బ్యాలెన్స్డ్గా ఇమ్యూనిటీ లెవెల్స్ని లోపలికి పంపించగలుగుతాయి ఒక మెడిసిన్ రూపంలో. అందువల్లనే ఇది తినడానికి ప్రిఫర్ చేస్తారు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు. అయితే దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. జస్ట్ ఎండుమిర్చిని దోరగా వేయించేసి మన మిక్సీలో తీసేసుకొని దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం కల్లుప్పు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసి పక్కన ధనియాలు, అలాగే కరివేపాకు అవి కూడా వేయించేసి కొంచెం జీలకర్ర దీంట్లో కూడా వేసేసి వేగిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి బాగా మిక్సీ పట్టేసి పౌడర్ అయిపోయిన తర్వాత ధనియాలు కూడా కలిపేసి అది కూడా మిక్సీ పట్టేసి జస్ట్ మొత్తం ఒకసారి కలిసిన తర్వాత టైట్ బాక్స్లోకి తీసేసుకొని నిల్వ ఉంచేసుకోవడమే. ఇది మ్యాక్సిమం 1 మంత్ అయినా కూడా చెడదండి. మనకి టిఫిన్లోకైనా, రైస్లోకైనా, ఇలా నోరు బాగోకపోయినా, లేదంటే ఒక ముద్ద రోజు అన్నం నేతితో ఈ కారాన్ని కలుపుకొని తిన్నా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. నచ్చిందా? మరి ఇన్ని ఆయుర్వేదాల ఔషధాల కలయికతో కూడిన కారాన్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మరిన్ని ఫ్యూచర్లో అప్లోడ్ చేసే కారం పొడులు మిస్ కాకుండా చూడాలంటే సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సజెషన్స్ అండ్ రిక్వెస్టెడ్ రెసిపీస్ కోసం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, తెలియజెప్పండి. Until then, yours Geeta signing off. Jai Jawan, Jai Kisan and Jai Hind. Thank you so much.